తెలంగాణ గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా గౌరవ హైకోర్టు గడప మాధవీలత స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ మున్సిపాలిటీస్, వంగళపూర్ణశ్రీ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్గా పదవులు వచ్చినందుకు వారిని సన్మానించడం జరిగింది. త్వరలో జరగబోయే అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికల్లో గంగపుత్ర న్యాయవాదులు చురుగ్గా పాల్గొనాలని తెలియజేయడం జరిగింది. మరియు బీసీఏ రిజర్వేషన్ చాలా వరకు ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాటిపైన గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ పోరాడుతుందని తెలియజేయడం జరిగింది. మరియు రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలు వచ్చినా గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ ముందు ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా కోర్టుల్లో కేసులు వేయడానికి ముందుంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాకా సర్జన్ కుమార్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి గారు, జనరల్ సెక్రటరీ పల్లికొండ అరవింద్ గారు, మల్కాజిగిరి అడ్వకేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లా మోహన్ గారు, పూస మల్లేష్, ఇతర గంగపుత్ర అడ్వకేట్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు జయసింహ గారు పాల్గొనడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. Thank you very much for calling me. మేడం దగ్గరికి కొంచెం దగ్గర చేర్చి కొంచెం మళ్ళీ కృష్ణ కొంచెం దగ్గరికి వెళ్ళా కొంచెం దగ్గరికి ఇక్కడ ఉండండి అన్న, ఇక్కడ ఉండండి. ఒకసారి ఆగండి ఒకసారి. జై కూడా మన మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ చూడాలి అన్న ఒక్కసారి ఇక్కడ. ఎందుకంటే తను కూడా ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు, ప్రాక్టీస్ చేయట్లేదు కానీ ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. వారు కూడా ఈ మధ్య మన మధ్యలో ఉంటూ ఎప్పుడు కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అన్న ఇక్కడ ఒక్కసారి ఇక్కడ